హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మరొక వీడియోతో మరొక 10 వొకాబులరీతో మేము ముందుకు రావడం జరిగింది. ఆల్రెడీ ప్రీవియస్ సెషన్లో మీకు క్లియర్గా ఒక 10 వొకాబులరీ అందించడం జరిగింది. మరి ఈరోజు మన యొక్క మొట్టమొదటి వర్డ్ ఏంటంటే కనుక అమ్యూజ్మెంట్. ఓకే అండి, అమ్యూజ్మెంట్ అంటే అర్థం ఏంటంటే వినోదం లేదా ఆనందం అని అర్థము. ఓకేనండి. సో అమ్యూజ్మెంట్ అంటే అర్థం ఏంటండి, ఆనందం. హీ డజంట్ హ్యావ్ అమ్యూజ్మెంట్. అతనికి ఎప్పుడూ ఆనందం లేదండి అతని లైఫ్లో. సో ఎల్లప్పుడూ ఇలాంటి సందర్భంలో ఎప్పుడు డజంట్ అనేటువంటిది ఎప్పుడు యూజ్ చేస్తామంటే కనుక ఆల్వేస్ ప్రజెంట్ టెన్స్లో యూజ్ చేయడం జరుగుతుంది. అమ్యూజ్మెంట్ అంటే అర్థం ఏంటండి, సో ఆనందం అని అర్థము. ద సెకండ్ వన్ ఈజ్ అనాలిసిస్. అనాలిసిస్ అంటే అర్థం ఏంటంటే విశ్లేషణ. ఓకే అండి, ఇట్స్ ఎ గుడ్ అనాలిసిస్. ఇది ఒక మంచి విశ్లేషణ. అంటే దాని కోసం కొంచెం ఒక రకమైనటువంటి ఒక అవగాహన పెంపొందించుకోవడాన్ని దాన్ని ఏమని అంటామంటే అనాలిసిస్ అని చెప్పేసి అంటూ ఉంటాం. అలానే ద థర్డ్ వన్ ఈజ్ అగోనీ. అగోనీ అంటే అర్థం ఏంటంటే తీరని బాధ. ఓకేనండి. సో ఎప్పటికీ తీరని బాధని ఏమని అంటామంటే అగోనీ. ఓకేనండి. షీ హ్యాడ్ అగోనీ ఇన్ పాస్ట్. ఆమెకు గతంలో చాలా తీరని బాధ అనేటువంటిది ఉండేది. ఓకేనండి. అగోనీ అంటే అర్థం ఏంటండి, బాధ అని అర్థము. ద ఫోర్త్ వన్ ఈజ్ అఫెక్షన్. అఫెక్షన్ అంటే అర్థం ఏంటంటే ప్రేమ, అనురాగం అని అర్థము. అఫెక్షన్ అంటే అర్థం ఏంటండి, ప్రేమ. దెర్ ఈజ్ అఫెక్షన్ సో బిట్వీన్ దెమ్. దెర్ ఈజ్ అఫెక్షన్ బిట్వీన్ దెమ్. ఇక్కడ కొంచెం నాకు స్పేస్ అనేటువంటిది వచ్చింది. స్పేస్ రాకూడదు సార్, ఇక్కడ బిట్వీన్ వచ్చింది. బిట్వీన్ కాదు, బిట్వీన్. ఓకే అండి. దెర్ ఈజ్, సో క్లియర్ కదండి, దెర్ ఈజ్ అఫెక్షన్ బిట్వీన్ దెమ్. వాళ్ళ మధ్య ప్రేమ అనురాగాలు ఉన్నాయి. సో అఫెక్షన్ అంటే అర్థం ఏంటండి, ప్రేమ, అనురాగాలు. అలానే యాన్సిస్టర్. యాన్సిస్టర్ అంటే అర్థం ఏంటంటే పూర్వీకుడు అని అర్థం. ఓకే అండి, ఓల్డ్ పర్సన్. సో ఐ సా యాన్సిస్టర్. ఐ సా ఇక్కడ ఏమన్నాలంటే యాన్ వాడుకోవాలండి. ఐ సా యాన్ యాన్సిస్టర్. ఒకసారి చూడండి, ఐ సా యాన్, ఏఎన్, ఏఎన్, యాన్ అనేటువంటి వాడాలి. ఐ సా యాన్ యాన్సిస్టర్. నాట్ హియర్. ఐ తర్వాత కాదు, సా తర్వాత యూజ్ చేసుకోవాలి. ఐ సా యాన్ యాన్సిస్టర్ అంటే నేను ఒక పూర్వీకుడిని చూసాను. ఓకేనండి. సో అలానే ఏంజెల్. ఏంజెల్ అంటే మనం చాలా ఫ్రీక్వెంట్గా యూజ్ చేస్తూ ఉంటాం ఏంజెల్ అనేటువంటి వర్డ్. దేవత లేక దేవదూత అనేటువంటి సందర్భంలో షీ అపియర్డ్ లైక్ ఏ ఏంజెల్. ఆమె ఒక దేవదూతలా కనిపించింది. ఓకేనండి. సో అలానే సెవెంత్ వన్ ఈజ్ యాంథమ్. యాంథమ్ అంటే అర్థం ఏంటంటే భక్తి గీతం అని అర్థము. డిడ్ యూ లిజన్ నేషనల్ యాంథమ్? నువ్వు దేశభక్తి గీతాన్ని నువ్వు విన్నావా? డిడ్ యూ లిజన్, ఇది పాస్ట్ టెన్స్కి సంబంధించినటువంటి సెంటెన్స్ సార్ ఇది. యాంథమ్ భక్తి గీతం అని అర్థం. అలానే ఆర్మర్. ఆర్మర్ అంటే కవచం అని అర్థం. కవచాలు ఉంటాయి కదా, బాహుబలిలో మనం చాలా ఎక్కువ సార్లు చూస్తూ ఉండొచ్చు. అనే మనకి బోర్డర్లో కూడా కవచాలు, సోల్జర్స్ మనకి యూజ్ చేస్తూ ఉంటారు ఆర్మర్స్ అనేటువంటివి. సోల్జర్స్ యూజ్ ఆర్మర్స్. సైనికులు కవచాలని వాడుతూ ఉంటారు. ఓకే అండి. సో దెన్ ninth one is aroma. Aroma అంటే సువాసన, the fragrance. So it's excellent fragrance. The aroma is the aroma of the flowers is so nice. ఆ పువ్వు సువాసన చాలా బాగుంది. The aroma of the flowers. ఆ పువ్వుల యొక్క సువాసన చాలా బ్రహ్మాండంగా ఉంది, అరోమా. అలానే 10th వన్ ఈజ్ అరైవ్. అరైవ్ అంటే రాక అని అర్థము. వీఆర్ సో హ్యాపీ ఫర్ యువర్ అరైవ్. నాట్ అరైవ్, అరైవల్, ARRIVAL, అరైవల్. ఓకే అండి. అరైవ్ అంటే ఇది ఒక వర్బ్గా వస్తుంది, కానీ అరైవల్ అనేటువంటిది మనం ఇక్కడ యూజ్ చేయాలి. వీఆర్ సో హ్యాపీ ఫర్ యువర్ అరైవల్. నేను మీ రాకతో మేము చాలా సంతోషిస్తున్నాము అనేటువంటి సందర్భంలో యూజ్ చేయొచ్చు. ఒకసారి క్విక్ రివిజన్ చేస్తే కనుక, సో సీ హియర్, ద ఫస్ట్ వన్ ఈజ్ అమ్యూజ్మెంట్, అండ్ ద సెకండ్ వన్ ఈజ్ అనాలిసిస్ విశ్లేషణ. అగోనీ తీరని బాధ. అలానే సో అఫెక్షన్ అంటే ప్రేమ, అనురాగాలు. అలానే యాన్సిస్టర్ అంటే పూర్వీకుడు. అలానే ఏంజెల్. ఏంజెల్ అంటే దేవదూత. యాంథమ్. యాంథమ్ అంటే అర్థం ఏంటంటే భక్తి గీతం. అలానే ఆర్మర్. ఆర్మర్ అంటే కవచం. అలానే అరోమా అంటే సువాసన. అలానే 10th వన్ చూస్తే అరైవల్ అంటే రాక అని అర్థము. సో ఐ హోప్ యూ అండర్స్టూడ్ వెరీ క్లియర్లీ దీస్ 10 vocabulary. In the previous sessions,
you listen very clearly that 10 to 10 vocabulary in every video. So I hope better to write in your some notes this vocabulary, after practicing these, if you use while you're speaking English, your language will be like that better for us. Okay, so thank you so much for this opportunity. Thank you.